శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు కన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవ హే రామానుజ హే జగత్రయ గురు హే పుండరీకాక్ష మాం హే గోపీజననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా. వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ, పరమ పుణ్యమై మానవ జన్మను సార్థకత చేసే దివ్య పురాణం మహాభాగవతం వ్యాసమునీంద్రుని చేత విరచితమై సుఖయోగీంద్రుని యొక్క ముఖ కమలములో నుంచి జాలువారినటువంటి అమృత ఫలమిది. మానవ జన్మ సార్థకతమనేవి కాదు, మోక్ష సామ్రాజ్యం కలుగుతుంది, వైరాగ్యం కలుగుతుంది, భక్తి కలుగుతుంది భగవంతుని యొక్క దివ్య లీలలు వింటే. వామనావతార ఘట్టాన్ని వింటూ ఉన్నాం మనం. వామనుడు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి దానం తీసుకున్నాడు. 3 అడుగులు బలిచక్రవర్తి దానం చేశాడు. నిన్న చదివాను ఈ పద్యం, మళ్ళీ ఒక్కసారి పుణ్యం అన్నమాట. అప్పుడు ఆ వామనుడు ఎలా ఉన్నాడు అంటే, ఇంతింతయి వటుడింతయి మరియుతానింతయి నభో వీధిపై నంతయి తోయద మండలాగ్రమున కల్లంతయి ప్రభారాశిపై నంతయి చంద్రునికంతయై ధ్రువునిపై నంతయి మహర్వాటిపై నంతయి సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై. దివినొక్క పదమున కప్పి భువినొక్క పదమున మూశారు. బలిచక్రవర్తి అలా ఎప్పుడైతే దానం చేశాడో విశ్వ విరాట్ స్వరూపాన్ని మహానుభావుడు చూచి ఆనందంతో ఆ పాదము గగన మార్గానికి వెళుతూ ఉంటే, స్వామివారి యొక్క దివ్యమైనటువంటి కాలి గోళ్ల కాంతి, దివ్యమైనటువంటి కాలి గోరి యొక్క కాంతి గగన మార్గాన వ్యాపించి బ్రహ్మలోకంలో ఉన్నటువంటి శాశ్వత బ్రహ్మలోకంలో ఉన్న ఆ మునీంద్రులు, మరీచి, అలాగే సమస్తమైనటువంటి వేదములు అన్నీ ధన్యమైనవి. సంసార బంధాలు తెంచుకొని మోక్షాన్ని పొంది బ్రహ్మలోకంలో నివాసం చేస్తున్నటువంటి మరీచి మొదలైనటువంటి వారు, సనందును మొదలైన యోగీంద్రుడు ఆకారము ధరించి అక్కడ మార్మురోగుతున్న పురాణాలు, తర్కశాస్త్రాలు, వేదాలు, వేదాంగాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, మనోజ్ఞమైనటువంటి పుణ్యాత్ములు ఆ విష్ణువు యొక్క మహాపాదాన్ని సందర్శించారు. ఆ పాదానికి భక్తితో మ్రొక్కారు. మనస్సులో అనుకున్నారట, మేము భావిస్తున్నటువంటి పెన్నిధి మాకు కనిపించింది అని ఆనందించారు. ఈనాడు మేము ధన్యులమైనాం అని వారందరూ కూడా తమ జన్మ సార్థకత చేసుకోవడానికి ఆనంద పారవస్యంతో పొంగిపోయినారు. ఆ సమయంలో బ్రహ్మ అనుకున్నాడు, మహావిష్ణువు యొక్క బొడ్డులో నుంచి తామర పువ్వులో నుంచి పుట్టాడు, నా జన్మస్థానము ఇదే కదా అనుకుంటూ బ్రహ్మదేవుడు సంతోషించాడు. నారాయణుని యొక్క తన పుట్టినిల్లిదే పొమ్మటంచు మహావిష్ణువు యొక్క బొడ్డు తామరను చూచి ఆనందించి తన జన్మస్థానము ఇదేనని భావించి తామర పువ్వులో ఉన్నటువంటి బ్రహ్మదేవుడు సంతోషించాడు. తన యొక్క కమండలంతో ఆ స్వామి యొక్క పాదాలను కడిగాడు. నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఆ పాదము కడుగుతుంటే ఆ పాదములో నుంచి జలధారలు
భగవంతుని యొక్క కీర్తికాంతితో నిండి ఆకాశం మొత్తం వ్యాపించి అది ఏ దేవనదిగా ప్రవహించింది. దాని పేరే మందాకిని. విష్ణువు యొక్క దివ్యమైనటువంటి ఆ పాద పద్మములలో నుంచి ఉదయించినటువంటి ఆ జలం దేవనది. అది ఏ దేవనది అంటే మందాకిని. అది ఆ మందాకిని పవిత్రమైనటువంటి గంగ అన్నా అదే. దానిని భూమి మీదకు తీసుకొని వచ్చాడు భగీరథుడు. శివుని యొక్క జటాజూటంలో బంధించాడు ఈ గంగానదిని. హిమాలయం మీద ప్రసరించింది ఈ గంగయే. అద్భుతమైనటువంటి హరిపాదోద్భవనౌట. గంగ అంటుందట, నేను ఎవరిననుకున్నారు? హరిపాదోద్భవనౌట నా జలమునందాప్లావమున్ చేసినన్ గురు పంకంబుల డంగు మీ కన్నుచు ఆగా ఘోషించడిన్ చూడు. దివ్యమైనటువంటి గంగ. అందుకని అన్నమాచార్యుల వారంటారు ఇక్కడనే, ఆ దివ్యమైన నారాయణుని యొక్క పాదము ఎలాంటిదో తెలుసున? బ్రహ్మ కడిగిన పాదము. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తాననే పాదము. కామిని పాపము కడిగిన పాదము, పాము తల నిడిన పాదము. కామిని పాపము కడిగిన పాదము, పాము తల నిడిన పాదము. ప్రేమతో శ్రీ సతి పిసిగడి పాదము, పామిడి తురగపు పాదము. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తాననే పాదము. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తాననే పాదము. బలితల మోపిన పాదము, తలపక గగనము తన్నిన పాదము, బలరిపు గాచిన పాదము ఆ పాదం. దివ్యమైనటువంటి ఆ పాదం పరమయోగులకు పరి విధముల వరమొసగడి నీ పాదము. తిరువేంకటగిరి తిరమని చూపిన పరమ పదము నీ పాదము. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తాననే పాదము. చెల్లగి వసుధ కొలిచినది పాదము, చెల్లగి వసుధ కొలిచినది పాదము. బలరిపుగాచిన పాదము, తలపక గగనము తన్నిన పాదము. బలరిపుగాచిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము. ఆ దేవనదిగా ప్రవహించింది. ఆ సమయంలో లోకాలను పాలించేటువంటి బ్రహ్మాదులు మహావిష్ణువును యోగ మార్గంలో ఊహించి పలు విధములైనటువంటి పూలమాలలతో పూజించారు. మేలైనటువంటి సుగంధ వస్తువులు, ధూపదీపాలు స్వామికి సమర్పించారు. పేలాలను, అక్షింతలను చల్లారు. ఫలాలను కానుకగా పెట్టారు. సంతోషంతో పొగిడారు. శంఖాలు ఊదారు. జయ జయ నాదాలు చేశారు. కరుణాసముద్ర కరుణాసముద్ర త్రివిక్రమదేవ, కరుణాసముద్ర త్రివిక్రమదేవ. నారాయణ జయ నారాయణ, జయ నారాయణ జయ నమో నమో. 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 హరే మురారే మధుకైటభారే, హరే మురారే మధుకైటభారే. గోవింద గోపాల హరే మురారే. గోవింద మాధవ ఆనంద మాధవ, ఆపదోద్ధారక త్రివిక్రమ. నారాయణ జయ నారాయణ, జయ నారాయణ జయ నమో నమో. కరుణారస సముద్ర హే త్రివిక్రమదేవ అటంచు ఎంత చక్కగానో కొనియాడారు.
ఆ సమయంలో మొట్టమొదటగా బ్రహ్మదేవుడు ఆవులించినప్పుడు జాంబవంతుడనేటువంటి వాడు పుట్టాడు. ఈ జాంబవంతుడు విష్ణువు యొక్క ఆ దివ్యమైన త్రివిక్రమ అవతారమున్నదే ఇన్ని లోకాలు వ్యాపించిన దాని చుట్టూ ప్రదక్షిణం చేశాడు జాంబవంతుడు. మామూలువాడ మహానుభావుడు. ధనుజ సంహార చక్రధర నీకు దండంబు, ధనుజ సంహార చక్రధర నీకు దండంబు, ఇందిరాధిప నీకు వందనంబు, కంబు కంధర శాంగధర నీకు శుభంబు, దీనరక్షక నీకు దిగ్విజయము. జయ హో నారాయణ. ఓం నమో నారాయణాయ. వనచరేశ్వరుండు భల్లూకపతి, జాంబవంతుడు అరగి చాటి ఫేరీ ధ్వనిన్. భల్లూక రాజైనటువంటి జాంబవంతుడు అన్ని దిక్కులలో ఢంకాం రోగించుకుంటూ విష్ణుదేవుని యొక్క విజయాన్ని చాటాడు. గిరగిర ప్రదక్షిణ చేశాడు జాంబవంతుడు కూడా. అన్ని లోకాలలో వ్యాపించినటువంటి భగవంతుణ్ణి కంటితో చూడడానికి, మనస్సుతో ఊహించడానికి వీలుకాక బలిచక్రవర్తి ఆయన సభలోని వారందరూ ఏమీ చెయ్యలేక స్తోత్రం మాత్రం చేశారు. వారిని కంటితో చూడడానికి కంటిదేగా, కంటి చూపు కొంతవరకే కదా పనిచేసేది. ఎంత దూరం ఉంటుంది? అన్ని లోకాలు వ్యాపించారు. మెల్లమెల్లగా మహానుభావుడైనటువంటి ఆయన వామన రూపాన్ని ధరించాడు. ఇంద్రాది దేవతలను గెలిచినటువంటి హేతి, ప్రహేతి, విప్రచిత్తి మొదలగు రాక్షసులు ఈ 3 అడుగుల నెపంతో ప్రపంచమంతా ఆక్రమించుకున్నాడు. మాయతో బ్రహ్మచారి రూపాన్ని పొందిన ఈ విష్ణువని తెలియక మన రాజు అడిగిన మాట తప్పకుండా దానమిచ్చాడు. అవివేకి మన మహారాజు. ఇతడు విష్ణుమూర్తిని తెలియక పొరపాటు పడ్డాడు. అతనిలో తప్పు లేదు, ఎందుకంటే దానమిస్తానన్నాడు గనక దానమిచ్చాడు. కానీ ఈ పుట్టివాడు ఎదురుడైనటువంటి మహిమతో లోకాలను స్వాధీనం చేసుకున్నాడు. వీటిని ఇంద్రాదులకు ఇస్తాడు తీసుకొని వెళ్ళి. ఇప్పుడు మనకు అపకారం జరగబోతున్నది. ఈ రాజ్యాన్ని మొత్తం తీసుకొని ఏం చేస్తాడాయన? ఇంద్రుడికి ఇస్తాడు. ఈ బ్రహ్మచారి తప్పించుకొని పరిగెత్తకుండా పట్టి చంపివేయాలి. ఇక్కడే ఉన్నాడు గనక మొత్తం ఇతని చంపివేద్దాం అని బెదిరిస్తూ కేకలు వేస్తూ యుద్ధానికి సిద్ధమైనారు నారాయణుని మీద. హేతి, ప్రహేతి, విప్రచిత్తి మొదలైనటువంటి రాక్షసులు. బలిచక్రవర్తిని రక్షించాలి అనేటువంటి భావనతో, నారాయణుని శిక్షించాలి అనేటువంటి భావనతో గండ్రగొడ్డళ్ళు, అడ్డకత్తులు, ఈటలు మొదలైనటువంటి ఆయుధాలు ధరించి చెలరేగి అన్ని వైపుల నుంచి మూగారు. దాన్ని చూచినటువంటి విష్ణు సేవకులు నందుడు, సునందుడు, జయుడు, జయంతుడు, విజయుడు, ప్రబలుడు, ఉద్బలుడు, కుముదుడు, కుముదాక్షుడు, గరుడు, పుష్పదంతుడు, విశ్వక్సేనుడు, శృతిదేవుడు, సాత్ముడు మొదలైనటువంటి సేనాపతులు 10,000 ఏనుగు బలంతో కూడి తమ సైన్యాలు, ఆయుధాలు కూడా విష్ణు సైనికులు సమకూర్చుకున్నారు. యుద్ధంలో రాక్షస సైన్యాలను ఎదిరించి తుదముచ్చించడానికి ఉత్సాహంతో సిద్ధపడ్డారు విష్ణు సైనికులు. అప్పుడు బలిచక్రవర్తి శుక్రాచార్యుని యొక్క శాపాన్ని తలుచుకొని రాక్షసులతో ఇలా అన్నాడు. శపించాడు కదా శుక్రాచార్యుడిని, వంశం దెబ్బతింటుంది అని, నీ రాజ్యం మొత్తం పోతుంది అన్నాడు. రాజ్యభ్రష్టుడవైపోతావు అన్నాడు కదా శుక్రాచార్యుడు అంతకుముందు వినకుండా. అప్పుడు ఆ శాపాన్ని గుర్తు చేసుకొని బలిచక్రవర్తి అంటున్నాడు, ఓ రాక్షస వీరులారా ఆగండి, ఓ రాక్షస వీరులారా ఆగండి, యుద్ధానికి వెళ్ళకండి. ఇది తగినటువంటి సమయం కాదు. సర్వప్రాణుల సుఖాలు దుఃఖాలకు అధికారి అయినటువంటి దేవదేవుడు, ఆయనను ఓడించడానికి మనకు సాధ్యం కాదు. మొదట మనకు రాజ్యాన్ని ఇచ్చినవాడు, దేవతలకు చేటు కలిగించినటువంటి వాడు ఇప్పుడు దానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు. కాబట్టి అటువంటి దేవుని మనము ఏమనగలం? మనని కాపాడింది ఆయనే లోగడ, మా తాతను కాపాడింది ఆయనే, ఈ రాజ్యం ఇచ్చినవాడు ఆయనే మరల తీసుకుంటున్నాడు. ఇది మన అదృష్ట ఫలం. పలుసార్లు భయపడి పారిపోయినటువంటి విష్ణు సేవకులు
ఇవ్వేళ మనం ఎదిరించడానికి సిద్ధమవుతున్నారు. ఆగండి, ఇది సమయం కాదు. ఎదిరించడం ఏమిటిది? దైవ నిర్ణయం. మన అదృష్టం అనుకూలించినప్పుడు శత్రువులను జయించడం చాలా కష్టం. ఇప్పుడు వద్దు వద్దు. అంతేకాకుండా రాజైన వాడు పెక్కు కోటలు, మంత్రులు, సైన్యాలు, మంత్రాలు, ఓషధులు, తెలివితేటలు ఉన్నప్పటికీ కాలాన్ని గమనించాలి. కాలము గనక అనుకూలించకపోతే నీవు ఎంతటి గొప్పవాడివైనా ఏ ప్రయోజనము లేదు. ఓర్పుతో ఉపాయంతో యుద్ధం చేయడం మంచిది కాదు. జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు యుద్ధం చేయాలి, ఎప్పుడు వెనుతగ్గాలి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు శత్రువులతో యుద్ధానికి పూనుకోవడం తగదు. మనకు అనుకూలమైనటువంటి సమయంలో గెలుద్దాం. అనవసరంగా శ్రమ పొంది తొలగిపోండి. అనవసరంగా ప్రయత్నించకండి. మీరు ఆపండి యుద్ధం. శ్రమ పడకుండా తొలగిపోండి. అప్పుడు విష్ణుభట్లకు భయపడి రాక్షసులు రసాతలానికి వెళ్ళిపోయినారు. అటు పిమ్మట యాగంలో సోమపానం చేసేటువంటి చివరి దినాన విష్ణు అభిప్రాయాన్ని తెలుసుకున్నటువంటి గురుడు బలిచక్రవర్తిని వరుణశాలలోనే బంధించినాడు. బలిచక్రవర్తిని బంధీకృతుని చేశాడు. చేతులు కాళ్ళు కట్టివేశాడు బలిచక్రవర్తిది. సంకోచించకుండా మౌనాన్ని వహించాడు. బలిచక్రవర్తి ఏమీ మారలేదు, ఏమీ మాట్లాడలేదు. ఇది విష్ణుదయ, దీనికి ఏమీ చెయ్యలేను అనుకున్నాడు. అన్ని వైపులా హాహాకారాలు చెలరేగినాయి. ఎప్పుడైతే గురుడు బలిచక్రవర్తిని వరుణశాలలో బంధించాడో ఏమీ మాట్లాడలేదు బలిచక్రవర్తి. ఐశ్వర్యము నశించిన బలిచక్రవర్తిలో దీనత్వం అనేది, కంపము అనేది కనబడలేదు. ఏదైనా సొమ్ములు పోతే మనం ఏడుస్తాం, ఆస్తి పోతే బాధపడతాం, రాజ్యమే పోయింది. కానీ అతని హృదయంలో కంపము లేదు, దీనత్వము లేదు. ఇంకొక విశేషం ఏమిటి అంటే, వెనుకటి కంటే గౌరవం, తెగువ, జ్ఞానం, ధైర్యం అతనిలో అధికమైనవి. బందీకృతుడైనప్పటికీ కూడా అధికమైనవి. అప్పుడు బలిచక్రవర్తి, అలా ఉన్నటువంటి బలిచక్రవర్తిని చూచి వామనుడు అంటున్నాడు, మహానుభావుడు, ఓ ధనుజేంద్ర, 3 అడుగుల యొక్క నేల ఇస్తానన్నావు. భూలోక సూర్యచంద్రుల దాకా ఉండేటువంటి స్థలం, ఈ మొత్తం బ్రహ్మాండం 1 అడుగయింది. స్వర్గలోకం 1 అడుగయింది. నీ సంపద అంతా ఈనాడు 2 అడుగులైంది. ఈ భూలోకం 1 అడుగు, ఆ దివి 1 అడుగు, 2 అడుగులే అయినాయి. 3వ అడుగు ఎక్కడ ఉన్నది? 3వ అడుగు ఎక్కడుంది చోటు? ఇస్తానన్నావు కదా 3వ అడుగు. 3 అడుగులు ఇస్తానన్నావు, 2 అడుగులే సరిపోయింది. 3వ అడుగు ఏది? ఇస్తానన్న అర్థాన్ని ఇవ్వనటువంటి వ్యక్తి నరకాన్ని పొందుతాడన్న సంగతి నీకు తెలుసును కదా. అందువల్ల నీకు కొంచెము సేపు నరకం ప్రాప్తిస్తుంది, సందేహం లేదు. అట్లా కాకుండా 3వ అడుగు గనక ఇవ్వదలుచుకుంటే ఆ చోటు నాకు తొందరగా చూపించు. బ్రాహ్మణులకు స్వాధీనం కావలసిన దాన్ని స్వాధీనపరచడానికి కాదనడానికి ఒకసారి నువ్వు ఇస్తానన్న తర్వాత కాదు అనటం మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇవ్వు. ఆ పలుకులు పలికాడు వామనుడు. 1 అడుగు భూమి సరిపోయింది, 1 అడుగు దివి సరిపోయింది. 3వ అడుగు ఇస్తానన్నావు కదా, ఇవ్వు. వామనుని పలుకులు విని సత్యభంగం అవుతుందేమోననే సందేహంతో బలిచక్రవర్తి, అతని మనస్సు సత్యం తప్పుతావా అన్నాడు కదా. సత్యం తప్పుతావా అనేటువంటి మాట బలిచక్రవర్తి హృదయంలో గాయమైంది. దిగులు చెందకుండా ప్రసన్నమైనటువంటి ముఖంతో బుద్ధిశాలి అయినటువంటి వామనునితో ఇలా అంటున్నాడు బలిచక్రవర్తి వామనునితో, ఓ పుణ్యాత్ముడా, నా నాలుక సత్యమే పలుకుతుంది. నా నాలుక ఎప్పుడు సత్యమే పలుకుతుంది, దానికి తిరుగు లేదు. అసత్యం పలకదు. నాలో అసత్యమనేటువంటిదే లేడు. నీ 3వ పాదాన్ని శాశ్వతంగా
నా తల మీద పెట్టు. ఒక అడుగు భూమి, ఒక అడుగు ఆకాశం, మూడవ పాదం నా తల మీద ఉంచు. స్వామి, అసత్యం పలకడానికి నేను భయపడినట్లు నరకానికి కానీ, ఇప్పుడు కలిగినటువంటి శిక్షకు కానీ, గొప్ప పదవికి కానీ, చెరసాలకు కానీ, ఐశ్వర్యం నశించడం కానీ, కష్టాలకు కానీ నేను భయపడను. ఒక అసత్యానికే భయపడతాను. ఈ రాజ్యమే కానీ, ఏమైనా కానీ వీటికి నేను భయపడను. కాబట్టి పుణ్యమైన, దివ్యమైనటువంటి, మహోన్నతమైనటువంటి విశేషంలో నా తల మీద నీ పాదాన్ని ఉంచు అన్నాడు. ఓ ఆనంద స్వరూప, అంతేకాదు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, మిత్రులు, గురువులు బుద్ధి చెప్పడంలో ఏమీ నష్టం లేదు. నాకు బుద్ధి చెప్పచ్చు మీరు, అందువల్ల తర్వాత మేలే జరుగుతుంది. ఎందుకని అంటే తల్లిదండ్రులు పిల్లలకి బుద్ధి చెప్పచ్చు, అన్నదమ్ములు. మదంతో కన్నులు కనిపించనటువంటి మా వంటి రాక్షసులకు నీవు సకాలంలో చెదిరిపోకుండా వెలిగేటువంటి చూపును ఇచ్చావు. అహంకార పూరితులమై అయోమయంలో అధర్మానికి పాలుపడుతున్నటువంటి మా రాక్షసులకు సకాలంలో బుద్ధి చెబుతున్నావు. అందువల్ల నీవు గురువులలో మొదటైనటువంటి గురువైనటువంటి వాడివి. నీవు మదించి అహంకార పూరితులైనటువంటి వ్యక్తులకు సన్మార్గంలో పట్టించేటువంటి, సన్మార్గంలో నిలిపేటువంటి, చేసేటువంటి వ్యక్తులే గురువులైనటువంటి వారు. కాబట్టి నేను నిన్ను దివ్యమైన, మహోన్నతమైనటువంటి గురువువు నీవే, సద్గురువువు నీవే. అజ్ఞాన అంధకారంతో అహంకార పూరితులై సంచరించేటువంటి మా బూట్లకు జ్ఞాన మార్గాన్ని బోధించేటువంటి సద్గురువు నీవు అని వామనుడు మహావిష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇలాంటి దివ్యమైన, మహోన్నతమైనటువంటి వామనావతార ఘట్టాన్ని మరల రేపు కూడా విందాం. స్వస్తి.